హాయ్ ఫ్రెండ్స్, అమ్మవారు వచ్చింది, అమ్మోరు పోసింది మా పాపకి. చూడండి, గౌదల అమ్మోరు మొక్కమంతా గాండ్రించుకొని ఉండాలి. చూడు, బుగ్గలంతా ఊదిపోయి చెవుల కాడంతా ఊదిపోయింది. అది పసుపు పోసి ఒక 5 బిందెలు నీళ్ళు పోసినాము. యాపాకు ముద్ద తినిపిస్తున్నా, మింగిస్తా ఉన్నాను. చూడండి, చిన్న చిన్న ముద్దలు, చిన్న చిన్నవి యాపాకు ముద్దలు. మింగను కూడా కాలేదు, చూడండి ఫ్రెండ్స్. అమ్మవారు వస్తే చాలా జాగ్రత్తలు ఉండాలి. మైలు మటర్ అమ్మవారు వచ్చింది కదా, యాపాకు పూస్తున్నాను. చూడండి, ఏం మాత్రం మింగను కూడా కాలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెని అమ్మవారు ఒంట్లో నుంచి దిగి అంతవరకు మైలు మటర్ తగలకూడదు. ఎక్కడ ఎండ కానీ గాలి కానీ ఏది తగలకూడదు. సల వస్తువులే తినిపించాలి. కారం ఎక్కువ పెట్టకూడదు. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, పండ్లు జ్యూసు అవిటితోనే ఎక్కువగా కాపాడుకోవాలి. వేపాకు, తెల్ల పంచిగుడ్డ వేసి వేపాకు ఎక్కువ వేయకూడదు. అది కూడా కొద్దిగా ఒక 2 మండలు చిన్న చిన్న పూసలు వేసి ఇదనాలి. సాపల మీద, మంచాల మీద పండేయకూడదు. అటుంటే 5వ రోజు కానీ 3వ రోజు కానీ మళ్ళా మనోభావుని పిలిపించి ఉలవలు బియ్య పిండితో చెరిగిచ్చి మళ్ళీ యాపాకు ఒళ్ళంతా రుద్ది మళ్ళీ తలస్నానం చేపించాలి. అలా 7వ రోజని, 3వ రోజని, 5వ రోజని, 7వ రోజని, 9వ రోజని అట్లా 5 తలకలకు పోస్తారు. మళ్ళీ అమ్మవారు తగ్గిపోయినట్టు, ఊదులంతా తగ్గిపోతుంది. మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఫ్రెండ్స్. అమ్మవారు వచ్చింది కదా, యాపాకు పూస్తున్నాను. చూడండి, ఏం మాత్రం మింగను కూడా కాలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెని అమ్మవారు ఒంట్లో నుంచి దిగి అంతవరకు మైలు మటర్ తగలకూడదు. ఎక్కడ ఎండ కానీ గాలి కానీ ఏది తగలకూడదు. సల వస్తువులే తినిపించాలి. కారం ఎక్కువ పెట్టకూడదు. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, పండ్లు జ్యూసు అవిటితోనే ఎక్కువగా కాపాడుకోవాలి. వేపాకు, తెల్ల పంచిగుడ్డ వేసి వేపాకు ఎక్కువ వేయకూడదు. అది కూడా కొద్దిగా ఒక 2 మండలు చిన్న చిన్న పూసలు వేసి ఇదనాలి. సాపల మీద, మంచాల మీద పండేయకూడదు. అటుంటే 5వ రోజు కానీ 3వ రోజు కానీ మళ్ళా మనోభావుని పిలిపించి ఉలవలు బియ్య పిండితో చెరిగిచ్చి మళ్ళీ యాపాకు ఒళ్ళంతా రుద్ది మళ్ళీ తలస్నానం చేపించాలి. అలా 7వ రోజని, 3వ రోజని, 5వ రోజని, 7వ రోజని, 9వ రోజని అట్లా 5 తలకలకు పోస్తారు. మళ్ళీ అమ్మవారు తగ్గిపోయినట్టు, ఊదులంతా తగ్గిపోతుంది. మనకు ఆల్రెడీ తెలుస్తుంది. అమ్మోరు తల్లు, అమ్మోరు తల్లు, మా అమ్మల గన్న అమ్మ బంగారు తల్లు. ఆదిశక్తివి నువ్వేనంట, అమరశక్తివి నువ్వేనంట. వదిన, పాపకు అమ్మోరు వచ్చింది కదా, అప్పుడు తగ్గింది. అప్పుడు యాప్చర్ కట్టమన్నావు, మళ్ళీ నాకు వచ్చింది. నాకు యాప్చర్ కట్టినాకనే తగ్గింది. వదిన, ఎందుకు వదిన అట్లా? దేని వల్ల వదిన? ఇది జాతర నెల పాప. ఖచ్చితంగా కొన్ని ఊర్లలో మాత్రమే జాతరలు చేస్తారు, కొన్ని ఊర్లలో జరగవు. కానీ జాతరలు చేసేది ఇక్కడికి ఎటువంటి శక్తి దేవతలైనా అక్కడికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు పోతా అందరి మీద వాలి వాళ్ళ ఒంట్లో ఉండే శక్తి అవ్వచ్చు, అంటే చెడు, ఆ ఇంట్లో ఉండే పేడ అమ్మోరు వస్తే అది చెడు కాదు, మంచి జరుగుతుంది. కావాలంటే ఈ అమ్మోరు వచ్చిన ఏడాది లోపలే చూడు, నువ్వు అనుకునేది ఇల్లు అవ్వచ్చు, ఇల్లు కట్టుకుంటావు, ఖచ్చితంగా కట్టుకుంటావు. నువ్వు అనుకోండి సొంతంగా షాపు పెట్టుకుంటావు, ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మోరు వస్తే ఆ ఇంట్లో ఎన్నేళ్లుగా జరగరాని పనులు కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఆమెను ఎక్కువ మొయ్యకూడదు. మొయ్యిస్తే ఒంట్లో ఉండే శక్తిని పీల్చేస్తుంది. కాబట్టి ఆమెని శాంతపరిచేదానికి ఆమెని మేము మోస్తా ఉన్నాం. తల్లి, నీకు చల్లదనానికి యాపాకుతో విసురుతున్నాము. నీవు కప్పుకునే యాపాకే మేము కూడా కప్పుకుంటున్నామని ఆమె ఎంత యాపాకు విలువిస్తుందో ఆ టైంలో మీరు అంత వేపాకి విలువిస్తేనే ఒరే వీళ్ళు
మనతోడ మనలాగే ఆపాకని వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారని ఆ అమ్మలు అప్పుడే దిగతారు, లేకపోతే దిగరు. కాబట్టి ఎవరికైనా అమ్మోరు వస్తే కంపల్సరిగా వేగుండ్ల దుత్త, యాప చీర, ఎక్కడన్నా మీకు దగ్గరలో శక్తి దేవత గుడి ఉంటే తిరగండి. మాకంటే మా అమ్మ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే తిరగమని చెప్పినాను, వెంటనే తగ్గింది. ముందు మా ఈ బిడ్డ ఎట్లునిందో, ఈ పాప ఎట్లునిందో ఫస్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఖచ్చితంగా యాప చీర కడితేనే అమ్మోరు తగ్గుతుంది కాబట్టి లక్షణంగా తగ్గింది. కాబట్టి కానీ అమ్మోరు వచ్చేది మంచికే. ఇంట్లో ఎన్నేళ్ళు చెడున్నా, జరగరాని పనున్నా ఖచ్చితంగా ఆ అమ్మ పోతా పోతా చెడు లాక్కోబోతుంది. ఆ పని ఏడాది లోపల వాళ్ళు ఎన్ని పనులు అనుకుంటారో అన్ని పనులు ఖచ్చితంగా జరగతాది. మీరు కావాలంటే గమనించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే, లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.